చేసే బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. 35-36 రోజుల నుంచి పండగలు కూడా లేకుండా అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉంటే ఏమీ పట్టించుకోని ప్రభుత్వం. వాళ్ళ జీతాలు పెంచింది తెలుగుదేశం. మళ్ళీ వాళ్ళని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మనం టిట్కో ఇండ్లు కట్టాం. 8,900 ఇండ్లు కట్టాం. ఏం చేశారు వీళ్ళ ఇండ్లకు రంగేశారు. హెలికాప్టర్లు వస్తా ఉంటే చూసా. ఆ ఇండ్లకు రంగేసుకున్నారు. మీ మొఖాలకు వేసుకొని తిరగాలి మీరు. ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డని పేరు పెడితే అయిపోతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీకు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఆ ఇళ్ళు కట్టింది మనమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాడికి కూడా ఆస్తి ఉండాలని, ఇల్లు అనేది ఒక ఆస్తిని, మిడిల్ క్లాస్ ఎట్టయితే ఉంటారో, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా వాళ్ళకి ఇంటి వసతి ఇవ్వాలని అలాంటి ఇండ్లు నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 90% పూర్తి చేశాం. 10% చేయలేకపోయారు మీరు. 10% టిట్కో ఇండ్లు పూర్తి చేయని వాళ్ళు 3 రాజధానులు కడతారంట. కడతారా తమ్ముళ్ళు 3 రాజధానులు? 3 రాజధానులు కాదు, మిమ్మల్ని తొందరలోనే భూస్థాపితం చేసే పరిస్థితికి వస్తారు. గుడివాడ పామరు ప్రధాన రహదారి ప్రమాదం జరిగిన రోజు ఏదైనా ఉందా? పేపర్లో రాని రోజు ఏదైనా ఉందా? ఆ రోడ్డు ఏమైనా చేశారా అని వీళ్ళు అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. తప్పకుండా పూర్తి చేస్తాం. రైల్వే ట్రాక్ పై ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయా? దాన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ లో పెడతాం. మణికొండ గుడివాడ వరకు రహదారిని 4 లేన్ రోడ్డుగా మార్చే బాధ్యత మనం తీసుకుందాం. అవనిగడ్డ కోడూరు రహదారి మరమ్మతులకు 30 కోట్లు ఇస్తానని ఇచ్చాడా? వచ్చిందా? మళ్ళీ అది కూడా మనమే ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ హయాంలో స్టేడియం కోసం 13 కోట్లు ఇచ్చాం. ఇండోర్ స్టేడియంకి 5 కోట్లు ఇచ్చాం. ఇవి కూడా పూర్తిగా నిలిపేసే పని చేశారు. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇక్కడుండే ఎమ్మెల్యే అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు. అవునా కాదా?